సో మనం సిఎస్ఎస్ బిల్డింగ్ బ్లాక్స్ నిన్న సిఎస్ఎస్ గురించి తెలుసుకున్నాం. బాక్స్ మోడల్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. బాక్స్ మోడల్లో ఇన్లైన్ ఎలిమెంట్స్, బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్, కన్వర్షన్ ఆఫ్ ఇన్లైన్ ఎలిమెంట్స్ టు బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ గురించి నిన్న మనము డిస్కస్ చేసాం. సో ఇది కరెక్ట్గా ఈ ఇన్లైన్ ఎలిమెంట్స్, బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ అనేవి కరెక్ట్గా అర్థమైతే బేసిక్గా ఎలాంటి డిజైన్ అన్నా మనం క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఎనీ కైండ్ ఆఫ్ డిజైన్, ఒక్కటి రెండు అని కాదు, మనం ఎట్లాంటి డిజైన్ అయినా సరే ఈజీగా చేసుకోవచ్చు. దానికంటే ఈజీ వేస్ వచ్చినాయి, బట్ మోస్ట్లీ మనకి ఈ ఇన్లైన్ బ్లాక్ లెవెల్ అనేది మాత్రం మనకి డెఫినెట్గా తెలిసి ఉండాలి. అది దట్స్ ఏ మస్ట్. తర్వాత మనకి ఇన్లైన్ అయిపోయిన తర్వాత ఐ విల్ కమ్ బ్యాక్ టు ద ఫ్లెక్స్. ఓకే, డోంట్ వరీ అబౌట్ ఇట్. ప్యాడింగ్, దీని గురించి కొద్దిగా జాగ్రత్తగా ఆలోచించాలి. సో ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఏదైనా ఒక హెచ్టిఎంఎల్లో కంటెంట్ క్రియేట్ చేశారు అని అంటే ఆ కంటెంట్కున్న ఎలిమెంట్ని బట్టి ఆ కంటెంట్ బ్లాక్ లెవెల్గా డిస్ప్లే అవ్వాలా, ఇన్లైన్గా డిస్ప్లే అవ్వాలా అనేది తెలుస్తుంది. అంటే ఇప్పుడు అదే కంటెంట్ని మనము స్పాన్లో పెట్టుకున్నాం అనుకోండి, ఇట్ విల్ డిస్ప్లే ఇట్ యాజ్ అ ఇన్లైన్ కంటెంట్. అదే కంటెంట్ని మనం బ్లాక్ లెవెల్లో పెట్టుకున్నాం అనుకోండి, ఇట్ విల్ డిస్ప్లే ఇట్ యాజ్ అ బ్లాక్ కంటెంట్. ఓకే, సో ఒకసారి చూద్దాం. ఇప్పుడు నా దగ్గర ఒక కంటెంట్ ఉంది, హెలో వరల్డ్ అనే కంటెంట్ ఉంది. ఇప్పుడు ఈ కంటెంట్ని నార్మల్గా వదిలేస్తే ఇట్ విల్ ఆక్యుపై అఫ్ కోర్స్ ఓన్లీ ద స్పేస్ వాట్ ఇట్ ఈస్ రిక్వైర్డ్. అదే ఇప్పుడు మనం స్పాన్ అనే ఎలిమెంట్లో పెట్టామనుకోండి, ఈ హెలో వరల్డ్ అనేది మనకి కేవలం ఎంత స్పేస్ ఆక్యుపై చేస్తుందంటే జస్ట్ అది ఎంతవరకు ఉందో అంతవరకు మాత్రమే ఆక్యుపై చేస్తుంది. ఇదిగోండి, అదే దీన్ని నేను హెలో వరల్డ్ని ఒక డివిజన్లో పెట్టాను అనుకోండి, ఈ కంటెంట్ ఎంత స్పేస్ ఆక్యుపై చేస్తుంది అని అంటే ఫుల్ విడ్త్ ఆఫ్ ద పేజ్ ఆక్యుపై చేస్తుంది. కానీ ఇక్కడ కనపట్లేదు కదా సార్ అని అంటే అదే పాయింట్. ఆ కనపడడానికే మనము బాక్స్ మోడల్లో ఒక ప్రాపర్టీని యూజ్ చేసుకోవచ్చు. దట్ ఈస్ స్టైల్ లోపల, నేను ఇక్కడ లోకల్గానే రాస్తున్నాను, ఇన్లైన్గానే రాస్తున్నాను. స్టైల్ లోపల BORDER బార్డర్ ఈజ్ ఈక్వల్ టు 1px సాలిడ్ అని కనుక మనం మెన్షన్ చేస్తే మీకు ఇప్పుడు తెలుస్తుంది అనమాట, అంటే అది ఎంత స్పేస్ ఆక్యుపై చేసింది అనేది. ఇదే స్టైల్ని మనము డివిజన్కి అప్లై చేస్తే కూడా తెలుస్తుంది ఇది ఎంత స్పేస్ ఆక్యుపై చేసింది అని చెప్పేసి. సో ఈ రెండింటికి ఉన్న డిఫరెన్స్ మీరు ఏం అబ్జర్వ్ చేశారు? స్పాన్లో ఉంచినప్పుడు అది జస్ట్ ఎంత కావాలో అంతే ఆక్యుపై చేస్తుంది, బ్లాక్ లెవెల్లో అయితే ఫుల్ విడ్త్ ఆఫ్ ద పేజ్ ఆక్యుపై చేస్తుంది. అండ్ ఇట్ విల్ ఆల్వేస్ స్టార్ట్ ఫ్రమ్ ద న్యూ లైన్ అండ్ ఇట్ విల్ పుష్ ద కంటెంట్ టు ద నెక్స్ట్ లైన్. ఓకే, ఇది ఓకే. ఇప్పుడు బాక్స్ మోడల్లో ఈ బార్డర్ అనేది ఒక ప్రాపర్టీ అనమాట. ఈ బార్డర్ని మనం చాలా రకాలుగా మనము మెన్షన్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 1px అని కనుక అంటే 1px మాత్రమే బార్డర్ వస్తుంది. అదే నేను ఇక్కడ 10px పెట్టాను అనుకోండి, మీకు బార్డర్ 10px వస్తుంది. ఓకే, లెట్ us నాట్ మేక్ యూజ్ ఆఫ్ ద స్పాన్, బికాస్ స్పాన్ తోటి చాలా ఇబ్బందులు ఉంటాయి. ఇన్లైన్ ఎలిమెంట్స్కి బాక్స్ మోడల్ అప్లై సరిగా అవ్వదు కాబట్టి ఐ వుడ్ లైక్ టు ఎక్స్ప్లెయిన్ యూ విత్ దిస్ అప్రోచ్. ఒక బ్లాక్ లెవెల్ తీసుకుని దానికి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. అండ్ దీనికి కూడా నేను ఇక్కడ స్టైల్ రాయడం కంటే ఐ కీప్ ఎన్ ఐడి టు దిస్, అండ్ హెడ్ సెక్షన్లో నేను స్టైల్స్ని రాసుకుంటాను. సో ఇక్కడ #d1, ఇప్పుడు బార్డర్ ఈస్ 10px సాలిడ్ కాకుండా డాష్డ్ అని అన్నది అనుకోండి, ద బార్డర్ విల్ బి
బార్డర్ ఏ రకంగా వస్తుందంటే డాష్డ్గా వస్తుంది అనమాట. అదే డాటెడ్ అన్నాను అనుకోండి, డాటెడ్ ప్రాసెస్లో వస్తుంది. ఓకే, ఈ రకంగా మనం సాలిడా, డాటెడా, డాష్డా ఇట్లాంటి చాలా మనకి బార్డర్ స్టైల్స్ ఉన్నాయి. ఓకే, సో బార్డర్ స్టైల్స్ ఇన్ సిఎస్ఎస్. ఇక్కడ చూస్తే బార్డర్ నన్ అని ఇస్తే అసలు బార్డర్ ఏం డిస్ప్లే కాదు. డాటెడ్, ఇన్సెట్, డాష్డ్, ఇంకా గ్రూవ్, ఇవన్నీ రకరకాల స్టైల్స్ అనమాట, బార్డర్ స్టైల్స్. ఓకే, సో మనం ఒక్కొక్కటి చూద్దాం. ఇన్సెట్ అని పెట్టినప్పుడు ఏం జరుగుతుంది. సో యూ విల్ ఫైండ్ అవుట్ ద ఇన్సెట్ మెథడ్. అంటే ఈ రకంగా మనకి ఒక బాక్స్ లాగా మనకి బయటకు కనపడేలాగా వస్తుంది. ఓకే, దీన్ని ఇంకా మీరు కావాలనుకుంటే కలర్ చేసుకోవచ్చు. లైక్ మీకు కలర్ ఎట్లా వస్తుంది అని అంటే, బ్లాక్ బదులు గ్రీన్ అన్నాను అనుకోండి, గ్రీన్ అవుట్సెట్ ఇన్సెట్ అవుతుంది, గ్రీన్ అండ్ బ్లాక్ కాంబినేషన్. ఓకే, బ్లాక్ కాదు, అది డార్క్ గ్రీన్ కాంబినేషన్. ఓకే, సో ఈ రకంగా ఇన్సెట్ని కూడా మనం చూడొచ్చు. ఇవన్నీ చిన్న చిన్న పాయింట్స్, మీ అవసరాన్ని బట్టి మీరు చేసుకుంటూ ఉండండి. ఓకే, ఇది కాకుండా ఇప్పుడు బార్డర్ని మీరు సపరేట్గా మెన్షన్ చేయండి. బార్డర్ స్టైల్ ఈజ్ ఈక్వల్ టు అని కూడా మీరు సపరేట్గా మెన్షన్ చేసుకోవచ్చు. దట్ ఈస్ కాల్డ్ ఇన్సెట్. బార్డర్ స్టైల్ ఇన్సెట్ అని చెప్పి వదిలేశారనుకోండి, బేసిక్గా 4px 2px మనకి డిఫాల్ట్ సైజ్ తీసుకుని, డిఫాల్ట్ విడ్త్ తీసుకుని ఆ ఇన్సెట్ని అప్లై చేస్తుంది. తర్వాత మీరు సపరేట్గా బార్డర్ కలర్ కూడా ఇవ్వచ్చు. బార్డర్ కలర్ ఈజ్ ఈక్వల్ టు రెడ్ అని కూడా ఇవ్వచ్చు. అప్పుడు మీకు కలర్ కూడా అప్లై. ఇదేంటంటే షార్ట్ హ్యాండ్ కాకుండా సపరేట్గా రాసుకోవడం అనమాట ఇది. అలాగే బార్డర్ విడ్త్ ఈజ్ ఈక్వల్ టు 12, మీ ఇష్టం, 12px ఇలా కూడా మీరు మెన్షన్ చేసుకోవచ్చు. దీంతో పాటు బార్డర్ విడ్త్ ఈజ్ ఈక్వల్ టు నేను 0 చేసుకుని బార్డర్ టాప్ ఈజ్ 10px అని ఇచ్చాను అనుకోండి, అప్పుడు ఏం జరుగుతుంది? ఏం జరగలేదు, వచ్చింది కూడా. బార్డర్ టాప్ ఈజ్ ఈక్వల్ టు 12px అని ఇస్తే ఇక్కడ జరగబోయేది ఏంటి అని అంటే, టాప్ బార్డర్ ఏం రాకుండా మిగతావన్నిటికీ డిఫాల్ట్ అప్లై అవుతుంది. ఇలా కాకుండా బార్డర్ టాప్ ఈజ్ ఈక్వల్ టు 0px, వెయిట్ ఎ మినిట్, సపరేట్గా కొడిద్దాం. బార్డర్ టాప్ ఈజ్ ఈక్వల్ టు 0px, బార్డర్ లెఫ్ట్ ఈజ్ ఈక్వల్ టు 0, బార్డర్ రైట్ ఈజ్ ఈక్వల్ టు 0, బార్డర్ బాటమ్ ఈజ్ ఈక్వల్ టు 10px అని అన్నాను అనుకోండి. యాక్ట్ ఏమైంది ఇది? బార్డర్ విడ్త్ ఈజ్ 10px. ఓకే, జస్ట్ గివ్ మీ ఎ మినిట్. మనము స్పెసిఫిక్గా ఒక సైడ్కి కూడా మనం బార్డర్ని మెన్షన్ చేసుకోవచ్చు. ఓన్లీ ఒక పర్టిక్యులర్ సైడ్కి మాత్రమే మనం బార్డర్ని మెన్షన్ చేసుకోవచ్చు. దట్ ఈస్ వాట్ ఐ వాంటెడ్ టు షో యూ. బార్డర్ ఇన్ సిఎస్ఎస్. బార్డర్ విడ్త్లో మీరు కావాలనుకుంటే ఈ రకంగా మనం మెన్షన్ చేసుకోవచ్చు. ఒక్క నిమిషం, అన్నిటిని కలిపి ఒకటే స్పేస్లోకి తీసుకురావాలి. బార్డర్ విడ్త్ 10px అండ్ 20px అని అన్నాను అనుకోండి. వాట్ విల్ బి ద అవుట్పుట్? టాప్ అండ్ బాటమ్ 10px వచ్చి లెఫ్ట్ రైట్ 20 pixels వస్తుంది. దిస్ 10px is టాప్ అండ్ బాటమ్ అండ్ దిస్ 20px is లెఫ్ట్ అండ్ రైట్. అలా కాకుండా టాప్ 0px,
రైట్ 10px, సారీ ఓకే, అది కూడా 0px, బాటమ్ 0px అండ్ లెఫ్ట్ 10px అని అన్నాను అనుకోండి, దెన్ యూ విల్ బి గెట్టింగ్ దిస్ కైండ్ ఆఫ్ థింగ్. ఓకే, ఓన్లీ లెఫ్ట్ మార్జినే బార్డరే వచ్చింది. బేసిక్గా మీరు ఏదైనా ట్యాబ్స్ చూసినప్పుడు ఇక్కడ చూసారా, ఈ లెఫ్ట్ గ్రీన్ ఇదంతా కూడా ఆ గ్రీన్ కలర్లో ఎలా వచ్చింది, ఓన్లీ లెఫ్ట్ బార్డర్ మాత్రమే ఎలా ఉంది అని అంటే దట్ ఈస్ ద రీజన్. అది ఇన్సెట్ ఇచ్చాను కాబట్టి మీకు ఇన్సెట్ ఇచ్చిన ఏం లేదు, అంతే. ఈ రకంగా బార్డర్ వస్తుంది. లేదు అన్నిటికీ కావాలి అని అనుకుంటే ఎస్, యూ కెన్ మెన్షన్ ఇట్ ఓవర్ హియర్ లైక్ దిస్ అండ్ యూ కెన్ మేక్ యూజ్ ఆఫ్ ఇట్. ఓకే, దట్ ఈజ్ అబౌట్ బార్డర్. బార్డర్ తర్వాత ఈ కంటెంట్కి బార్డర్కి మధ్యలో అసలు స్పేస్ లేదు. ఆ స్పేస్ని క్రియేట్ చేయాలి అని అంటే యూ హ్యావ్ టు యూజ్ ప్యాడింగ్ ఈజ్ ఈక్వల్ టు 15px అని అన్నప్పుడు మీకు లెఫ్ట్, టాప్, బాటమ్, రైట్ ప్యాడింగ్ వస్తుంది మనకి. ప్యాడింగ్ అని అంటే ద స్పేస్ బిట్వీన్ ద కంటెంట్ అండ్ ద బార్డర్ ఈజ్ కాల్డ్ ప్యాడింగ్. ఓకే, అదే మాదిరిగా ఇప్పుడు సేమ్ టు సేమ్ నాకు ఇంకొక పక్కన ఇంకొక డివిజన్ ఉంది, దట్ ఈస్ ఆల్సో హ్యావింగ్ అన్ ఐడి ఈజ్ ఈక్వల్ టు D2 ఆర్ సంథింగ్ లైక్ దట్, అండ్ దిస్ ఈస్ హ్యావింగ్ హెలో ప్రవీణ్. సో ఇప్పుడు నేను హ్యాష్ D2 అని చెప్పి బార్డర్ ఈజ్ 1px సాలిడ్ అని వదిలేసాను. జస్ట్ మీకు అక్కడ ఇంకొక డివిజన్ కనపడుతుంది. అయితే ఈ పర్టికులర్ డివిజన్కి నెక్స్ట్ డివిజన్కి మధ్యలో గ్యాప్ లేదు. మీకు కనుక గ్యాప్ రావాలి అని అనుకుంటే యూ కెన్ అప్లై మార్జిన్. సో మీ ఫస్ట్ డివిజన్కి అప్లై చేస్తున్నాను, మార్జిన్ ఇస్ 10px అని. సో 10 పిక్సెల్స్ మార్జిన్ అనేది క్రియేట్ అవుతుంది. వాట్ ఈస్ ద మార్జిన్ ఐ గాట్? 10 పిక్సెల్స్. దీనికి 10 పిక్సెల్స్ మార్జిన్ ఉంది, చూసారా? అదే ఇప్పుడు నేను దీనికి కూడా మార్జిన్ అప్లై చేశాను అనుకోండి, అప్పుడు నాకు ఈ రెండింటికి మధ్యలో స్పేస్ ఎంత రావాలి? 20 రావాలి, కానీ 20 రాదు. సో మార్జిన్ విల్ బి క్యాలిక్యులేటెడ్ ద గ్రేటెస్ట్ మార్జిన్ ఇన్ బిట్వీన్ 2 ఎలిమెంట్స్. ఈ రెండింటికి మధ్యలో గ్రేటెస్ట్ మార్జిన్ ఏదైతే ఉందో ఆ మార్జిన్నే మీకు మార్జిన్గా సెట్ చేస్తుంది అన్నమాట. హ్యావ్ యూ గాట్ ఇట్? హ్యావ్ యూ గాట్ మై పాయింట్? యా, మార్జిన్ ఏం చేసింది అనేది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు మీకు చెప్పాలనుకునేది టోటల్ విడ్త్ని మనము ఒక బాక్స్కి ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం. టోటల్ విడ్త్, సపోజ్ ఇప్పుడు మీరు కావాలనుకుంటే విడ్త్ని పెట్టుకోవచ్చు, మీరు సపరేట్గా విడ్త్ కూడా పెట్టుకోవచ్చు. విడ్త్ ఈజ్ ఈక్వల్ టు 200px అని ఉన్నారు. వాట్ ఈస్ ద టోటల్ విడ్త్ ఆఫ్ దిస్ పర్టికులర్ బాక్స్ అని కనుక ఎవరన్నా మిమ్మల్ని అడిగితే, దట్ విడ్త్ ఈజ్ నాట్ ఓన్లీ ద విడ్త్ ఆఫ్ యువర్ కంటెంట్. ఇప్పుడు కంటెంట్ పెంచుతాను ఒక నిమిషం. धृतिमान, ओ ओके ओके, लाइट ले लो ना, एक वन मिनट गाइस. ఓకే, సో ఇక్కడ కొద్దిగా ఓకే. ఇప్పుడు టోటల్ విడ్త్ ఆఫ్ దిస్ బాక్స్ అని అంటే ఏం చెప్తారు? యాక్చువల్గా అయితే మీకు కనపడేది ఎంతవరకు? కనపడే దాని ప్రకారం అయితే జస్ట్ ఈ కంటెంట్ ఉన్నదే విడ్త్ అనుకుంటాం మీరు, కానీ యాక్చువల్ విడ్త్ ఆఫ్ దిస్ డివిజన్ ఈజ్ కంటెంట్ విడ్త్ ప్లస్ ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఒక 10 పిక్సెల్స్ ప్యాడింగ్, 15 పిక్సెల్స్ ప్యాడింగ్ ఉంది, రైట్ సైడ్ 15 పిక్సెల్స్ ప్యాడింగ్ ఉంది. అంటే 200 ప్లస్ లెఫ్ట్ సైడ్ 15, రైట్ సైడ్ 15, ఎంత? 30. 230 ప్లస్ బార్డర్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్, దట్ ఈస్ 20 పిక్సెల్స్, లెఫ్ట్ 10 రైట్
230 ప్లస్ 20 250 ప్లస్ మార్జిన్ కూడా ఉంది చూడండి, లెఫ్ట్ సైడ్ 10 రైట్ సైడ్ 10. ఇదంతా కలిపితేనే యాక్చువల్గా మార్జిన్ని మీరు ఇంక్లూడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. బార్డర్ అండ్ ప్యాడింగ్ ఇవంతా కలిపితేనే మీకు మార్జిన్ ఇంక్లూడ్ చేయాల్సిందే, ఎలా చేయకుండా ఎట్లా, మార్జిన్తో సహా కలిపే, మార్జిన్తో కలిపే. సో 10 పిక్సెల్స్ ఫ్రమ్ ద లెఫ్ట్ అండ్ 10 పిక్సెల్స్ ఫ్రమ్ ద రైట్, అంటే 20 ప్లస్ 250 ఎంత, 270 పిక్సెల్స్ మొత్తం మీకు ఉన్న విడ్త్ ఆఫ్ ద బాక్స్. దాన్ని మీరు కరెక్ట్గా చూసుకోవాలి అని అనుకుంటే మీరు ఒక పని చేయండి, మీ బ్రౌజర్లో విండో ఓపెన్ చేసి మీ ఇక్కడ దీంట్లో ఉంటుందన్నమాట, ఇన్స్పెక్ట్ ఎలిమెంట్ అని ఉంటుంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు వాట్ ఈస్ ద టోటల్ విడ్త్ ఆఫ్ యువర్ పేజ్. 200 ప్లస్ 15 ప్లస్ 15 230, 10 ప్లస్ 10 230 ప్లస్ 20 250 ప్లస్ 10 ప్లస్ 10 270. ఇది టోటల్ విడ్త్ ఆఫ్ ద బాక్స్ ఇదమ్మా. అయితే రైట్ మార్జిన్ పక్కకు పెట్టేసేయండి. ఓకే ఓకే. అయితే ఇక్కడ ఊరికే సపోజ్ ఇవి రెండు కనుక బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ అయితే ఓకే. సపోజ్ ఇవి రెండింటిని నేను ఇన్లైన్ ఎలిమెంట్స్గా మార్చాను అనుకుందాం, సారీ ఇన్లైన్ బ్లాక్ ఎలిమెంట్స్గా మార్చాను అనుకుందాం. డిస్ప్లే ఈజ్ ఇన్లైన్ బ్లాక్ ఎలిమెంట్గా మార్చాను ఈ రెండింటిని అనుకో. ఓకే, ఒకదాన్ని మార్చాను, అప్పుడు ఏమైనా చేంజెస్ కనపడుతున్నాయా మీకు? ఇన్లైన్ బ్లాక్ అని మనం పెట్టగానే నాకు ఒక బ్యూటిఫుల్ చేంజ్ కనపడింది. ఏంటది? నా ఎలిమెంట్ అని అంటే మై ఎలిమెంట్ ఈజ్ హియర్ అండ్ దిస్ ఎలిమెంట్ ఈజ్ హియర్. అంటే దీని ప్యాడింగ్ దీనికే ఉంది, అంటే దీని మార్జిన్ దీనికే ఉంది, దీని మార్జిన్ దీనికే ఉంది. చూస్తున్నారా మీరు? ఆర్ యూ ఏబుల్ టు అండర్స్టాండ్ మై పాయింట్? ఇది కొద్దిగా జాగ్రత్తగా చూసుకోవాలి. మీరు ఇన్లైన్ బ్లాక్ చేసినప్పుడు పక్కపక్కన ఉన్న ఎలిమెంట్స్ మార్జిన్స్ కంబైన్డ్ మార్జిన్స్గా తీసుకోవు. ఓకే, ఇప్పుడు సపోజ్ దీన్ని కూడా నేను ఇన్లైన్ బ్లాక్గా చేసుకున్నాను అనుకోండి, దీనికి కూడా విడ్త్ పెట్టుకున్నాను అనుకోండి, ఇవి రెండు పక్కపక్కన వస్తాయి రావడానికి. కానీ ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే దీని మార్జిన్ దీనిదే, దీని మార్జిన్ దీనిదే. ఐ హోప్ యూ అండర్స్టూడ్ మై పాయింట్. అదే ఇన్లైన్ బ్లాక్ కాకపోతే మార్జిన్స్లో ఏది పెద్ద మార్జిన్ అయితే, అఫ్కోర్స్ సైడ్ బై సైడ్ అయితే ఎట్లాగో క్యాలిక్యులేట్ అవ్వలేండి, బట్ ఏది పెద్ద మార్జిన్ అయితే అది మనకి అప్లై అయ్యేది. ఈ పాయింట్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. మేబీ ఇంటర్వ్యూలో కొద్దిగా సార్ నేను ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతాను, ఈవెన్ ఎక్స్పీరియన్స్డ్ అయినా సరే నన్ను కూడా సిఎస్ఎస్ క్వశ్చన్లు అడుగుతూ ఉంటారు. ఓకే, నేను ఎక్కువ వర్క్ చేయకపోయినా సరే మరి అప్పుడు ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ పడుతూ ఉంటాయి అన్నమాట. సో హౌ డు యూ క్యాలిక్యులేట్ ద విడ్త్, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఇన్లైన్ బ్లాక్ మార్జిన్ అండ్ బ్లాక్ లెవెల్ మార్జిన్? ఓకే, ఆ రకంగా మీరు డిఫరెన్షియేషన్స్ చూసుకోవాలి. ఓకే సరే, ప్యాడింగ్ అర్థమై ఉండొచ్చు. ప్యాడింగ్ని కూడా మీరు ఇండివిజువల్గా ఇవ్వచ్చండి. అంటే ప్యాడింగ్ టాప్ తీసేసి 0px, టాప్ బాటమ్ తీసేసి 15 పిక్సెల్స్ అని అంటే టాప్ బాటమ్ ప్యాడింగ్ ఉండదు, ఓన్లీ లెఫ్ట్ రైట్ మాత్రమే ప్యాడింగ్ వచ్చింది. ఓకే, ఇదే రకం ఒకటి. అలాగే మార్జిన్ కూడా మీరు షార్ట్ హ్యాండ్లో ఇవ్వచ్చు, లాంగ్లో కూడా ఇవ్వచ్చు. ఓకే, సో ఈ రకంగా మీరు మార్జిన్స్ని ప్యాడింగ్స్ని అర్థం చేసుకోవాలి, విడ్త్ని అర్థం చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ మార్జిన్లో ఒక కాన్సెప్ట్ ఉంది, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఆటో మార్జిన్స్ అని. అంటే ఇప్పుడు నేను సరే దీన్ని నేను ఇన్లైన్ బ్లాక్ నుంచి నార్మల్ బ్లాక్లోకి మార్చేస్తున్నాను. సో కిందకు వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ డివిజన్ ఏదైతే ఉందో ఈ డివిజన్ నేను సెంటర్కి తీసుకురావాలనుకోండి, ఐ కెన్ మేక్ యూజ్ ఆఫ్ మార్జిన్ టు కీప్ దట్ యాజ్ సెంటర్ లైక్ దిస్.
మార్జిన్ ఆల్రెడీ ఇచ్చాను కదా, 10px అంటే పైన పక్కన ఐ మీన్ టాప్ రైట్ బాటమ్ అండ్ లెఫ్ట్ విల్ గో విత్ 10px. అట్లా కాకుండా నేను 10px ఫ్రమ్ టాప్ అండ్ బాటమ్ 10pxels ఉంచు, లెఫ్ట్ రైట్ మాత్రం ఆటోమేటిక్గా క్యాలిక్యులేట్ చేసుకో అని కనుక చెప్తే వాట్ హ్యాపెన్? యా, ఇన్లైన్ బ్లాక్ అన్నాను కదా, వెయిట్ ఎ మినిట్. యా సారీ. యా, సో ఇప్పుడు ఏమైందో చూడండి, ఆటోమేటిక్గా బ్లాక్లో ఉన్నప్పుడే, ఇన్లైన్ బ్లాక్లో ఉన్నప్పుడు మార్జిన్ అప్లై అవ్వదు. బ్లాక్లో ఉన్నప్పుడే మీరు కనుక మార్జిన్ అప్లై చేసుకుంటే అక్కడ ఏం జరుగుతుంది, ఆటోమేటిక్గా ఆటో అని అనగానే ఇట్ విల్ క్యాలిక్యులేట్ ద లెఫ్ట్ అండ్ రైట్ మార్జిన్. One second. Left and right margins are automatically calculated by browser. క్యాలిక్యులేట్ చేసి అది ఆటోమేటిక్గా ఇక్కడ సెట్ చేసేస్తుంది. ఇది ఎంత మంచిది అని అంటే మీరు మీ బ్రౌజర్ విండో సైజ్ని పెంచుకుని తగ్గించి మీరు ఏం చేసినా అది కరెక్ట్గా సెంటర్లోకి పెట్టి మీకు ఇచ్చేస్తుంది అనమాట. సో రెస్పాన్సివ్గా కూడా మనం ఎప్పుడైనా సెంటర్లోకి ఏదైనా తీసుకురావాలి అని అనుకుంటే దెన్ యూ హ్యావ్ టు మేక్ యూజ్ ఆఫ్ దిస్ కైండ్ ఆఫ్ మార్జిన్ ఆటో, బట్ ఓన్లీ ఫర్ లెఫ్ట్ అండ్ రైట్, నాట్ ఫర్ టాప్ అండ్ బాటమ్. అంటే మీరు వర్టికల్ డైరెక్షన్లోకి సెంటర్గా చేసుకోవాలి అని అనుకుంటే ఇంకొద్దిగా కష్టపడాలి మీరు. ఓకే, అప్పుడు యా లైన్ హైట్ని బేస్ చేసుకుని మనం సెంటర్లోకి రావడం జరుగుతుంది. నిన్న చూసాం మనం, అది ఇన్లైన్లో పాసిబుల్ అవుతుంది. ఓకే, కాకపోతే మనకి ఫ్లెక్స్ బాక్సెస్ ఇవి వచ్చేసినాయి కాబట్టి మనం పెద్దగా వరీ అవనవసరం లేదు. బట్ దిస్ ఈస్ హౌ బేసికల్లీ యువర్ బాక్స్ మోడల్ వర్క్స్. బార్డర్, విడ్త్, హైట్, ప్యాడింగ్ అండ్ మార్జిన్. ఓకే, ఇప్పుడు ఇంకా హైట్ గురించి నేను మాట్లాడట్లేదు. సో హైట్ ఏంటి అని అంటే బేసికలీ యూ కెన్ గివ్ హైట్, నో డౌట్ ఇన్ ఇట్, HEIGHT హైట్. is equal to 300px. So it will take the height what you have given. ఇప్పుడు 200 pixels ఇచ్చాను అనుకోండి, ఒక బాక్స్ క్రియేట్ అవుతుంది. ఓకే, సో ఏ హైట్ ఇవ్వకపోతే మీ కంటెంట్ ఎంత ఉంటే దట్ ఇట్ సెల్ఫ్ టేక్స్ ఇట్ యాజ్ ద హైట్. మీకు కంటెంట్ ఎంత ఉంటే ఆ కంటెంట్కి సరిపడా మీకు హైట్ వస్తుంది అనమాట. ఓకే, సో నౌ ఇప్పుడు నేను ఒక చిన్న వర్క్ చేసి చూపిస్తాను దీంట్లో. ఈ హైట్స్, విడ్త్లు వీటిని మనము ఆర్గనైజ్ చేసుకోవడానికి ఏదైనా టెంప్లెట్ తీసుకోండి. సో ఇప్పుడు మీకు ఇట్లా 4 బాక్సులు రావాలనుకోండి. హౌ డు యూ గెట్ దీస్ 4 బాక్సెస్? ఇదొక డివిజన్, ఇదొక డివిజన్, ఇదొక డివిజన్ అండ్ ఇదొక డివిజన్. ఈ 4 డివిజన్స్ కావాలి మనకి బేసిక్గా. సో ఈ 4 డివిజన్స్ని నేను క్రియేట్ చేసుకోవాలి. సో హౌ డు ఐ క్రియేట్ 4 డివిజన్స్? సో సేమ్ కాపీ, పేస్ట్. సో ఇవన్నీ కూడా ఇప్పుడు మీరు అవుట్పుట్ చూస్తే వీటిది ఇది ఎలా వస్తుంది, ఒకదాని కింద ఒకటి వస్తూ ఉంది. ఎందుకు? వై దే ఆర్ కమింగ్ వన్ ఆఫ్టర్ ది అదర్, వన్ బిలో ది అదర్? బికాజ్ అన్నీ కూడా బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ కాబట్టి అన్ని ఫ్రెష్ లైన్నే ఆక్యుపై చేస్తాయి. ఇప్పుడు వాటిని నేను డిస్ప్లే ఇన్లైన్ బ్లాక్గా మార్చుకున్నాను. అబ్బా, అన్నిటికీ నేను ఐడి ఒకటే పెట్టానా? సరే, ఓకే, చూద్దాం. సో దీనికి D2 ఐడీలు మారుస్తున్నాను, ఐడీలు కాదు క్లాసెస్లో తీసుకుంటే బెటరు. 1 సెకండ్.
కాపీ పేస్ట్. సో ఒక క్లాస్ నేమ్ని మోర్ దెన్ 1 ఎలిమెంట్కి ఇవ్వచ్చు కాబట్టి చక్కగా క్లాస్గా తీసుకోవచ్చు. ఒకవేళ క్లాస్గా తీసుకుంటే వీ హ్యావ్ టు మేక్ యూజ్ ఆఫ్ ద డాట్. ఇప్పుడు ఏమైంది, ఇవన్నీ ఒకదాని పక్కన ఒకటి వచ్చేసినాయి. ఇక్కడ వరకు బాగానే ఉంది సార్. స్టిల్ ఐ వాంట్ ఆల్ ఆఫ్ దెమ్ షుడ్ హ్యావ్ సమ్ మార్జిన్. సో ఇప్పుడు ఇక్కడ ఈ మార్జిన్ అనేది వర్క్ అవ్వట్లేదు. మీరు చూస్తే లెఫ్ట్ R2 అనేది వర్క్ అవ్వలేదు. 10px బదులు 30px పెట్టుకొని చూస్తే ఇవన్నీ వచ్చినాయి, బాగుంది. ఇది 20 పెడతాం సో దట్ అక్కడ ఉన్న కాంప్లెక్సిటీ అర్థమవుతుంది. కానీ ఇవి సెంటర్లోకి రాలేదు. నాకు సెంటర్లోకి తెచ్చుకోవాలంటే ఎలా తెచ్చుకోవచ్చు వాటిని అని అంటే, ఎస్, దానికి మనం ఆలోచించాలి ఎలా తెచ్చుకోవాలి. సో ఇప్పుడు ఇక్కడ పైన సార్ మీరు చేసే మిస్టేక్స్ ఇట్లా ఉంటాయి అన్నమాట. ఇంకొక డివిజన్ పెట్టుకోవచ్చు మనం. ఏం చేస్తామంటారంటే ఈ డివిజన్కి ఒక ఐడి పెడతారు. ఐడి ఈజ్ ఈక్వల్ టు డిడి అనేది ఒకటి పెట్టారు. ఓకే, సో ఐడి ఈజ్ ఈక్వల్ టు డిడి అని చెప్పి ఈ దానికి మార్జిన్ పైన కింద 0px అండ్ లెఫ్ట్ అండ్ రైట్ R2 అని ఇస్తారు. అప్పుడు అది అప్లై అవ్వదు. ఎందుకు అప్లై అవ్వదు? దిస్ డిడి ఈజ్ స్టిల్ ఆక్యుపైయింగ్ ఫుల్ విడ్త్ ఆఫ్ ద పేజ్ కదా, ఎందుకంటే అది బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ కాబట్టి. అంతే కదా. ఇప్పుడు మీరు ఈ డిడికి బార్డర్ పెడితే మీకు అసలు విషయం తెలుస్తుంది, 1px సాలిడ్, ఎందుకంటే ఇది ఫుల్ విడ్త్ ఆఫ్ ద పేజ్ ఆక్యుపై చేసింది. మరి ఇప్పుడు ఎలాగా? హౌ డు ఐ డూ దట్? సో దీన్ని మనము ఏం చేయొచ్చు మరి, ఇప్పుడు ఎలా చేయొచ్చు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అని అంటే మీరు ఒక పని చేయొచ్చు. యాక్చువల్గా దీంట్లో టెక్స్ట్ అలైన్ ఈజ్ ఈక్వల్ టు సెంటర్ అని అంటే సరిపోతుంది. ఓకే, దీని బార్డర్ కూడా పెడదాం, డిఆర్ బార్డర్ 1px సాలిడ్. ఈ మార్జిన్ ఆటో సరిపోతుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏమైంది? సో ఇప్పుడు ఈ పర్టికులర్ అవుటర్ డివిజన్ లోపల ఈ సెంటర్ అండ్ టెక్స్ట్ అలైన్ సెంటర్ అంటే కేవలం ఈ టెక్స్ట్ కంటెంట్ మాత్రమే సెంటర్లోకి రావడం కాదు, ఈవెన్ ఈ డివిజన్స్ కూడా ఆటోమేటిక్గా సెంటర్లోకి వస్తాయి. అది కూడా ఒక పద్ధతి అనమాట సార్. అంటే ఏం లేదు, ఇంతకు ముందు ఫ్లెక్స్ బాక్సెస్ ఇవి లేనప్పుడు మీకు పడ్డ కష్టాలు ఇవన్నీ చూపిస్తున్నట్టు అంతే. కాకపోతే ఫ్లెక్స్లు యూజ్ చేయకుండా చేయండి అని అన్నారనుకో, అప్పుడు ఏం చేస్తారు మీరు అని అంటే, ఎస్, అప్పుడు దానికోసమే నేను ఇవన్నీ చెప్తున్నాను అన్నమాట. ఓకే, సో ఈ రకంగా కూడా మీరు సెంటర్ చేసుకోవచ్చు కంటెంట్ని. ఓకే, దట్ ఈస్ వాట్ ఐ వాంటెడ్ టు షో యూ ఇన్ దిస్. నెక్స్ట్ ఇది కూడా అయిపోయిన తర్వాత ఇప్పుడు బాక్స్ మోడల్లో మనం ఇంకొక అబ్జర్వేషన్ చేయాల్సింది ఏంటి అని అంటే, ఇవన్నీ కంటెంట్లు సేమ్ ఉన్నాయి కాబట్టి బాగానే ఉంది. ఒకవేళ ఒకదాని కంటెంట్ ఎక్కువ ఉందనుకోండి, అన్ఈవెన్గా ఉన్నాయి, అప్పుడు దీని అవుట్పుట్ ఎలా వస్తుంది? ఇలా వస్తుంది. ఇప్పుడు వీటన్నిటికీ మనం ఒక కామన్ హైట్ కనుక పెట్టుకోగలిగితే, కామన్ హైట్ని కనుక మనం మెన్షన్ చేసుకోగలిగితే, దెన్ దట్ విల్ మేక్ సమ్ సెన్స్. సో కామన్ హైట్ అంటే ఏంటి? కామన్ హైట్ ఎలా పెడతాం మనం? ఇప్పుడు హైట్ అని ఇచ్చేసామనుకోండి, ఏమవుతుంది? ఇప్పుడు ప్రతి డివిజన్కి ఒక హైట్ ఇచ్చాం, HAGHT, హైట్ ఈజ్ ఈక్వల్ టు
200px అని ఇచ్చేసాను. అన్నీ ఒకటే హైట్లోకి వచ్చినాయి కానీ ఓకే, ఇవన్నీ పైకి కిందకి వచ్చినాయి కదా. ఎందుకనంటే ఈ కంటెంట్ మొత్తం కూడా ఒకటే లైన్ హైట్లో ఉంటుంది. ఈ కంటెంట్ మొత్తం కూడా ఒకటే లైన్ హైట్లో ఉంటుంది. ఇక్కడ చూడండి, ఈ కంటెంట్ లైన్ మాత్రం ఒకటే లైన్ హైట్లో ఉంది. సో ఈ లైన్ హైట్స్ అన్నిటిని మనము టాప్కి తీసుకెళ్లాల్సి ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. కాకపోతే ఎందుకు అలా వచ్చింది అని అంటే, ఇవన్నీ ఇన్లైన్ బ్లాక్ అయిపోయినాయి కదా, దీంట్లో ఉన్న కంటెంట్ అంతా ఒకటే బేస్ లైన్లోకి వస్తుంది అనమాట. సో దీనికి మనం ఏం చేయాలంటే, దీని పైన ఉన్న దానికి వర్టికల్ అలైన్ ఈజ్ ఈక్వల్ టు టాప్ అని అన్నాం అనుకోండి, అప్పుడు ఏం జరుగుతుందో చూడండి. అయ్యో, వర్టికల్ అలైన్ టాప్, ఫ్లెక్స్లు అలవాటు అయిపోతే ఇలా వస్తుంది. ఓకే, డిస్ప్లే ఇన్లైన్ బ్లాక్ height is equal to 200 pixels. సారీ, వర్టికల్ అలైన్ ఇప్పుడు ఈ బాక్సెస్కి మనం మెన్షన్ చేస్తే ఇవన్నీ కూడా ఒకటే హైట్లో, అంటే మన మిడిల్ లెంగ్త్లోకి తీసుకుంది, టాప్ కూడా తీసుకోవచ్చు యాక్చువల్గా. మనం ఇది తీసేస్తే వచ్చేవి ఏంటి, ఇలా. సో ఇవన్నీ కూడా వర్టికల్ అలైన్, ఈ ప్రతి కంటెంట్కి దీని లోపల ఉన్న ప్రతి కంటెంట్ అలైన్మెంట్ అనేది వర్టికల్గా ఉండే అలైన్మెంట్ పైనుంచి తీసుకురావాలి అని అంటే యూ హ్యావ్ టు మేక్ యూజ్ ఆఫ్ దిస్ వర్టికల్ అలైన్ టాప్. ఓకే, యా. సో మీరు ఇవి బేసిక్గా మనకు వచ్చే ప్రాబ్లమ్స్. ఇప్పుడు ఇంకొక ప్రాబ్లం ఉంది. ఇంకొక ప్రాబ్లం ఏంటంటే, సపోజ్ నా దగ్గర ఎక్కువ కంటెంట్ ఉందనుకోండి, ఇట్ ఈస్ ఎక్సీడింగ్ ఇట్. యా, హౌ డు యూ సాల్వ్ దిస్ ప్రాబ్లం అంటే, ఎక్సీడ్ అయితే యాక్చువల్గా దాని లెంగ్త్ పెంచాలి. ఎక్సీడ్ అయినా నాకు ప్రాబ్లం లేదు, బట్ దానికి లెంగ్త్ ఎక్కువ రావాలి. సపోజ్ ఇది తీసేసాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ హైట్ తీసేసాను అనుకోండి, isn't it? This is the regular problem na. సో హైట్ తీసేస్తే ఏంటి, ప్రతిదీ అది ఎంత ఆక్యుపై చేస్తుందో అంత హైట్ ఆక్యుపై చేస్తుంది. ఒకవేళ హైట్ పెడితే ఎక్కువ ఉంటే అది ఓవర్ఫ్లో అయిపోతుంది. మరి అలాంటప్పుడు నేను దాన్ని ఆర్గనైజ్ చేయాలి? సో అన్నిటికీ మినిమం ఒక హైట్ అయితే నేను పెట్టాలి అని అనుకుంటే, ఐ కెన్ మేక్ ఇట్ లైక్ min height is equal to 200 pixels. So what will happen is, every box will come with minimum of this much height. ప్రతి బాక్స్ అంత మినిమం హైట్ అయితే వస్తుంది. ఒకవేళ ఎక్కువ వస్తే దెన్ ఇట్ విల్ గో అవుట్ ఆఫ్ దిస్. ఓకే, ఎక్కువ వస్తే దెన్ ఇట్ విల్ గో అవుట్ ఆఫ్ దిస్. లేదు నాకు అన్నీ ఒకటే లెంగ్త్లో రావాలి ఖచ్చితంగా అని అంటే, దెన్ యూ కెన్ మేక్ యూజ్ ఆఫ్ మ్యాక్స్ హైట్ ఆఫ్ 200 pixels. Then what will happen? Of course, సారీ, మ్యాక్సిమం హైటే ఇంత ఉండాలి అని కనుక మనం ముందే పెట్టేసుకుంటే, ఏ మినిమం హైట్ ఆఫ్ 100 ఆర్ సంథింగ్ లైక్ దట్, దాన్ని ఈ ఎక్స్ట్రా కంటెంట్ని ఏం చేయాలి అనేది నా పాయింట్ అనమాట. ఇఫ్ యూ డోంట్ వాంట్ టు డిస్ప్లే దిస్ ఎక్స్ట్రా కంటెంట్ విత్, దెన్ యూ హ్యావ్ టు మేక్ యూజ్ ఆఫ్ ఓవర్ఫ్లో నన్.
నన్, హిడెన్, ఓవర్ఫ్లో హిడెన్. యా, ఈ రకంగా మనము మిన్ హైట్, మ్యాక్స్ హైట్ని అర్థం చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు నేను మ్యాక్స్ హైట్ ఇవ్వకపోతే ఏం జరుగుతుంది? ఇఫ్ ఐ డోంట్ గివ్ మ్యాక్స్ హైట్ ఎట్ ఆల్, దెన్ ఇట్ విల్ కమ్ ద మ్యాక్సిమం హైట్. సారీ, ఎవ్రీథింగ్ విల్ కమ్ విత్ అ స్పెసిఫిక్ హైట్ అండ్ ఎవ్రీథింగ్ విల్ కమ్ విత్ అ స్పెసిఫిక్ హైట్ అండ్ ఏదైనా ఒకవేళ ఎక్స్ట్రాగా ఉంటే అవి ఆటోమేటిక్గా హైడ్ అయిపోతాయి. లేదు, హైడ్ కాకుండా, ఓవర్ఫ్లో హైడ్ కాకుండా స్క్రోల్ అని కూడా ఇవ్వచ్చు. ఓవర్ఫ్లో స్క్రోల్. సో ఎక్కువ ఉన్న దాన్ని స్క్రోల్ బార్ ఇస్తుంది అనమాట. ఒక్కసారి నేను ఏం చేస్తానంటే, దిస్ ఇస్ జస్ట్ బికాస్ ఆఫ్ సింపుల్ థింగ్. సో ప్రతి దానికి స్క్రోల్ వచ్చేసింది ఇక్కడ, కానీ దీని ఒక్కదానికే అవసరం. ఆటో, ఓకే, అసలు బాటమ్ స్క్రోల్ అవసరమే లేదు. దాన్ని తీసేయాలంటే ఎలాగా? ఓవర్ఫ్లో ఎక్స్ ఈజ్ none, hidden. Yeah, so we don't have x డైరెక్షన్లో మనకి లేదు. ఈ రకంగా ఓవర్ఫ్లోని కూడా మనము మేనేజ్ చేసుకోవచ్చు. సో ఓవరాల్గా ఓవర్ఫ్లో ఇవన్నీ కూడా బాక్స్ మోడల్లోనే ఎక్స్ట్రా ప్రాపర్టీస్ అన్నమాట. ఇవన్నీ లిటిల్ బిట్ ఎక్స్ట్రా ప్రాపర్టీస్ అంతే. ప్లేయింగ్ విత్ బ్లాక్స్ మోడల్, ఓకే, మార్జిన్, ప్యాడింగ్ అండ్ బార్డర్. సో మార్జిన్ కొలాప్స్ జరుగుతుంది when by default your page will have a specific margin అండి. ప్రతి పేజ్కి డిఫాల్ట్గా ఒక మార్జిన్ ఉంటుంది. ఒకటి చూడాలి ఒకసారి, ఇదిగోండి ఈ పర్టికులర్ మార్జిన్, ఇది డిఫాల్ట్ మార్జిన్. దీన్ని మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసేయాల్సి ఉంటుంది. మీరు ఎప్పుడైనా చేసుకుంటే స్టార్ట్ చేసుకోవాలనుకుంటే దాన్ని ఎలా తీసేయచ్చు సార్ అని అంటే, యాక్చువల్లీ దట్ మార్జిన్ ఈజ్ ఫ్రమ్ బాడీకి మనం మార్జిన్ని 0px చేసుకోండి. సో అప్పుడు మనకి ఇంక మార్జిన్, బాడీ వైపు నుంచి వచ్చే మార్జిన్ కనపడదు ఇంక మనకి. సో యూ కెన్ స్టార్ట్ విత్ ద ఎగ్జామ్ ఫ్రమ్ ద ఫస్ట్ పిక్సెల్. ఓకే, యా. ఇంకా చాలా ఇష్యూస్ ఉంటాయి. ఆ ఇష్యూస్ అన్నీ ఒకటి ఒకటి చెప్తూ ఉంటాడు, చూడండి ఒకసారి. బార్డర్ టాప్ రైట్, బాటమ్ లెఫ్ట్, మీరు ఇది ఒకసారి చూడాలి. ప్యాడింగ్, బాక్స్ మోడల్, ఇన్లైన్, అవుట్లైన్, డిస్ప్లే, ఇన్లైన్, బ్లాక్. ఇప్పటివరకు మనం మాట్లాడుకున్న దాని గురించి ఇదంతా. సో దీంట్లో ఒక వర్క్ ఇచ్చాడు, వీలు కుదిరితే మీరు ఒకసారి చేయడానికి ట్రై చేయండి. టెస్ట్ యువర్ స్కిల్ ఆన్ ద బాక్స్ మోడల్. చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అది. బ్యాక్గ్రౌండ్స్ అండ్ బార్డర్స్, ఆల్రెడీ వీ హ్యావ్ డిస్కస్డ్ అబౌట్ బార్డర్స్. అఫ్ కోర్స్ ఇంకా స్పెసిఫిక్ బార్డర్స్ ఉన్నాయి. ఇంకొక పాయింట్ కూడా చెప్పాలి కదా మీకు. యా. సో ఇప్పుడు నేను 200 పిక్సెల్స్ విడ్త్ ఇచ్చాను కాబట్టి నాకు 4 బాక్సెస్ సెట్ అయినాయి ఇక్కడ. ఓకే, సపోజ్ నేను విడ్త్ ఈ ఓవర్ఫ్లో తీసేస్తున్నానండి, డోంట్ మైండ్. హైట్, మిన్ హైట్, నేను జనరల్ మిన్ హైట్ ఆటో హైట్ చూడదు. ఓ, what happened to the vertical align top? Back.
अच्छा नहीं दिख रहा है वो. मिडिल कर टॉप. बट फिर भी आप मिन मैक्स हाइट इज इक्वल टू मिन हाइट ही देना पड़ेगा. मिन हाइट इज इक्वल टू 300 px. बहुत हो जाता है. ఓకే, ఎవ్రీథింగ్ కమ్స్ ఇన్ ద రైట్ వే. నా ద ప్రాబ్లమ్ ఈ సపోజ్ ఇప్పుడు నాకు కరెక్ట్గా మొత్తానికి సెట్ అవ్వాలి ఫుల్గా అని అంటే నేను సపోజ్ ఇఫ్ ఐ టేక్ ఇట్ సంథింగ్ లైక్ మార్జిన్స్ అనేది తీసేస్తాను. ఇఫ్ ఐ రిమూవ్ ద మార్జిన్స్ స్టిల్ దే విల్ కమ్. ఓకే, సపోజ్ వాట్ ఎగ్జాక్ట్లీ ద డిస్టెన్స్ బిట్వీన్ దీస్ టూ? వాట్ ద హెల్ ఈస్ దిస్? ఇదేంటి? వాట్ ఈస్ దిస్? మీకు కనీసం కూడా కనపడదు ఆ మార్జిన్ అయితే. This is the dangerous margin. The margin which is just beside it, the distance between these two. You don't find even there is no margin at all. But why? How this space comes between these two? You need to remove the sometime that as well. Yeah. సో మీరు ఎప్పుడైతే మీరు ఇన్లైన్ బ్లాక్ అనే కంటెంట్ తీసుకుంటారో, డిస్ప్లే ఇన్లైన్ బ్లాక్ అని తీసుకుంటారో, అప్పుడు ఆటోమేటిక్గా 2 పిక్సెల్స్ ఆఫ్ మార్జిన్ అనేది ఇన్లైన్ బ్లాక్కి డిఫాల్ట్గా వస్తుంది. సో ఆ మార్జిన్ని మనం తీసేయాలి అని అంటే యూ హ్యాడ్ టు మేక్ యూజ్ ఆఫ్ మార్జిన్ ఈజ్ ఈక్వల్ టు -2px. ఇప్పుడు మీకు కంప్లీట్గా అసలు ఏ మార్జిన్ లేకుండా ఉందన్నమాట. కరెక్ట్గా -2px మార్జిన్. నౌ కంప్లీట్లీ 0 మార్జిన్ చేసేసాం. ఓకే, నౌ సో ప్రతి ఒక్కటి 25% కనుక నేను ఆక్యుపై చేస్తే ఏమవుతుంది? ఒక్కొక్క డివిజన్ 25% కనుక ఆక్యుపై చేస్తే ఏం జరుగుతుంది? ఇదొకటి ఇక్కడ రావచ్చు కదా, ఇక్కడికి రాలేదు ఎందుకు మరి? వై దిస్ ఈజ్ నాట్ కమింగ్ టు దిస్ లెవెల్? అంటే ఇది 25%, ఇది 25%, ఇది 25% అన్నప్పుడు ఇంకొక 25% ఉంది దీంట్లో. ఇది సరిపోవాలి కదా, మరి ఎందుకు సరిపోవట్లేదు అని అంటే ఇందాకే నేను చెప్పాను, విడ్త్ విల్ బి క్యాలిక్యులేటెడ్, ఇండివిజువల్ విడ్త్ విల్ బి క్యాలిక్యులేటెడ్ విత్ బార్డర్ ప్యాడింగ్తో కలిపి అది క్యాలిక్యులేట్ చేస్తుంది. ఇట్ విల్ క్యాలిక్యులేట్ విత్ బార్డర్ అండ్ ప్యాడింగ్. కాబట్టి ఇండివిజువల్ కంటెంట్ ఈజ్ 25% ఓన్లీ, కానీ ఆ బార్డరు మార్జిన్ బార్డర్ అండ్ ప్యాడింగ్ కలుపుకుంటే అది ఎక్స్ట్రా కదా. సో ఆ 25%కి ఇంకా ఎక్స్ట్రా అయిపోతుంది అది. సో అట్లా కాకుండా మీరు ఈ ప్యాడింగ్ని బార్డర్ని డివిజన్ విడ్త్తో కలిపే, అంటే కంటెంట్ బార్డరు ప్యాడింగ్ ఈ 3 కలిపి 25% లాగా చేయాలంటే ఏమైనా పాసిబిలిటీ ఉందా అని అంటే ఎస్, దట్ ఈస్ కమ్స్ అండర్ బాక్స్ సైజింగ్. సో అప్పుడు మీరు డైరెక్ట్గా బార్డర్ బాక్స్ కనుక తీసుకోగలిగితే, బాక్స్ సైజింగ్ ఏనా, బార్డర్ బాక్స్ కనుక తీసుకోగలిగితే ఇప్పుడు చూడండి పర్ఫెక్ట్ లెంగ్త్లో ఫిట్ అవుతుంది. ఈ విషయం తెలియాలి మీకు అందరికీ కూడా. ఏంటి? విడ్త్ క్యాలిక్యులేట్ చేసి ఇప్పుడు ఒక్కొక్క డివిజన్ విడ్త్ అంటే ఈ 25% అంటే కరెక్ట్గా 25% ఉంది అక్కడ, ఇంకా వేరే విడ్తే లేదు అక్కడ. ఎలా వచ్చింది దానికి 25% అని అంటే బార్డర్, ప్యాడింగ్, కంటెంట్ ఈ 3 కలిపి 25%లో పెట్టుకుంది. దేనివల్ల? బాక్స్ సైజింగ్ వల్ల. సార్ ఈవెన్ టిల్ డేట్ నేను ఒక కాగ్నిజెంట్ ఇంటర్వ్యూ అటెండ్ అయిన తర్వాత కూడా, రీసెంట్ ఇంటర్వ్యూ ఇస్ దట్ స్టిల్ ఈ క్వశ్చన్ అయితే అడిగారు, వాట్ ఈజ్ బాక్స్ సైజింగ్? ఓకే, సో బీ కేర్ఫుల్. ఈ క్వశ్చన్తో పాటు మనకి చాలా పని ఉంది. బాక్స్ సైజింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. యూ షుడ్ నాట్ గివ్ జస్ట్ లైక్ దట్.
బికాజ్ అంటే మీరు అడ్జస్ట్ చేసేటప్పుడు ఇవన్నీ కూడా తెలియాలి. ఇవన్నీ కరెక్ట్‌గా మీకు అర్థం కావాలంటే బాక్స్ సైజింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ బాక్స్ సైజింగ్‌లో 2, 3 ప్రాపర్టీస్ ఉంటాయి. बॉक्स साइजिंग नीचे दे रहे हैं ना. So box sizing, width, padding and border is actual width of the element. Okay, so box sizing property allows us to include padding and border in elements total width and height. సార్ ఇది లేకపోతే మీరు ఎంత కష్టపడాలంటే ఇండివిజువల్గా మీరు క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఇఫ్ ఐ గివ్ 1% టు దిస్ అండ్ 2% టు దిస్ అని ఒక్కొక్క పర్సెంటేజ్ క్యాలిక్యులేట్ చేసుకుని మీరు కరెక్ట్‌గా పెట్టాల్సి వస్తదనమాట. అదే ఒక్కసారి బార్డర్ బాక్స్ సైజింగ్ అని గనక తీసుకుంటే ఎవ్రీథింగ్ విల్ బి ఫిక్స్డ్ ఇంటూ దట్ వే. సో బాక్స్ సైజింగ్, బార్డర్ బాక్స్ ఒకటే ప్రాపర్టీ ఇచ్చాడేంటి వీడు. ఓకే, ఒకటే ప్రాపర్టీ యూజ్ చేసుకోండి. బాక్స్ సైజింగ్, బార్డర్ బాక్స్, पैडिंग बॉक्स हटा दिया क्या? మేబీ ఓకే. బట్ ఇదండి బాక్స్ సైజింగ్ని అర్థం చేసుకోవడం. నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఇక్కడే ఉన్న బాక్స్ మోడల్ పాయింట్ని నేను కవర్ చేద్దామండి. బార్డర్ కలర్, బార్డర్ సైడ్స్, బార్డర్ షార్ట్ హ్యాండ్ అండ్ రౌండెడ్ బార్డర్స్. సో మీకు ఒక రౌండెడ్ షేప్ బార్డర్ కావాలి అని అంటే యూ హ్యావ్ విత్ బార్డర్ రేడియస్ ఈజ్ 10 px గివ్స్ యూ ఆ కొద్దిగా ఆ షేప్ వస్తుంది అనమాట మీకు. ఓకే, కొద్దిగా తగ్గించుకోండి. ఇది 25% కాకుండా 23 పెట్టుకుంటే మీకు కొద్దిగా బెటర్గా కనపడుతుంది. అండ్ వీటిని స్ప్రెడ్ చేసుకోవడం ఇవన్నీ మెల్లగా నేర్చుకుందరులే, కంగారు పడకండి ప్లీజ్. దానికి ఫ్లెక్స్ బాక్సెస్ ఇవన్నీ యూజ్ చేసుకోవచ్చు. యూ కెన్ టేక్ ఇట్ యాజ్ ఇన్స్టెడ్ ఆఫ్ 10 px ఇఫ్ యూ గో ఫర్ 10%. అది. సో మీకు ఈ బాక్సెస్కి బార్డర్స్ ఇలాగా అడ్జస్ట్ అవుతూ ఉంటాయి. ఇది ఓవరాల్గా నా వైపు నుంచి నేను చెప్పాలనుకునే బాక్స్ మోడల్. సో మీరు బాక్స్ మోడల్ ఇప్పటివరకు నేను ఇచ్చిన ఇన్పుట్స్ తోటి మీరు ఈ టెంప్లెట్ని హ్యాపీగా కంప్లీట్ చేయొచ్చు. దిస్ కంప్లీట్ టెంప్లెట్ మీరు ఓకే, యానిమేషన్స్ పక్కన పెట్టండి. ముందైతే ఈ 4 బాక్సులు ఎలా ఎలా వస్తాయి ఇవన్నీ మీరు కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, అండర్స్టూడ్ మై పాయింట్? యా, ఇదిగోండి ఇదొకటి. ఈ బాక్స్‌లో ఎలా ఈ ఈ వీటి ఈ ఇమేజెస్‌ని నేను ఈ ఐకాన్స్ గురించి నేను రేపో ఎల్లుండో డిస్కస్ చేస్తాను. బట్ ఓవరాల్ దిస్ ఈజ్ హౌ వీ హ్యావ్ టు మేక్ అవర్ బాక్స్ మోడల్ వర్క్ లైక్ దిస్. ఓకే, చలో గైస్, ఎనీ డౌట్స్? ఎనీ డౌట్స్? జోసఫ్ చెప్పమ్మా. నో సార్, నో డౌట్. ఓ ఓకే, షూర్. నో డౌట్ అంటే రేపు మరి అసైన్మెంట్ ఇచ్చినప్పుడు మొత్తం అడుగుతా. ఓకే ఓకే అప్పుడు సార్. అప్పుడు చెప్తా. ఓకే. సతీష్, సందీప్, గోపి, అఖిల్. సో హోప్ థింగ్స్ ఆర్ ఫైన్ అండ్ లెట్స్ మీట్ Yes, టుమారో. sir. ఓకే అండి. సార్, కెన్ యూ యాడ్ మీ ఇన్ ద వాట్సాప్ గ్రూప్ సార్? షూర్ అండి. ఎవరు Yeah. ఎవరు? నేను సార్ జోసెఫ్. జోసెఫ్, షూర్గా. Yes. నిన్ను sir. వేరే Thank you. నెంబర్ ఏదో యాడ్ చేసినట్టు ఉన్నా, అది తీసేయాలి ఫస్ట్. యా సార్, ఇదే యాడ్ చేయండి ఈ నెంబర్. సరేనా? ఓకే. యా సార్, థ్యాంక్ యూ సార్. సీ యూ గైస్, సీ యూ టుమారో. యా సార్, టేక్ కేర్. యా.